ఈ షార్ట్ నోటీస్లో నాకు ఒక 3-4 days కింద వచ్చి మీరు రావాలని చెప్పి ప్రొఫెసర్ ఆత్మగా వాస్తవం. ఎందుకంటే ఈ 4 పేజీల నోట్ కూడా ఇచ్చారు, చదివినాను. ఆత్మ సంరక్షణ అనేది శరీర సంరక్షణ, మానసిక సంరక్షణ, ఆత్మ సంరక్షణ చెప్పదలుచుకుంటే చిన్మయానంద భౌతికంగా వాళ్ళు చెప్తారు సార్. అదేంటంటే ఆత్మ రక్షించినట్టు లేకుండా ఆత్మ సంరక్షణ ఏమైనా కానీ ఒకటి చేస్తే మంచిది. మనం ఎవరో ఒక పేషెంట్ని చూస్తే మనం భయపడి లేకుంటే మనకెందుకు అని రోడ్డు మీద ఎవరైనా సైకిల్ నుంచి కింద ఉంటే మనం పోయేవాళ్ళని చూసి ఆ కారు దిగి లేకుంటే మనం ఆయన దగ్గరికి పోయి పక్కన అటెండ్ చేయాలా. సైకిల్ నుంచి కింద ఉన్న మనిషిని తీసుకున్నాము, ఆయన కారు డాష్ ఇచ్చిపోయాడు, నడుస్తూ ఫుట్పాత్ మీద మనిషి రోడ్డు మీద క్రాస్ చేసే మనిషి కింద పడ్డాడు. ఆ మనిషికి హెల్ప్ చేయాలనేటువంటిది చాలా అవసరం. అది చాలా మంది పెద్దవాళ్ళలో కూడా నేను చూసినాయి కదా, కార్లో పోతున్నారు, ఎవరైనా కింద పడిపోతాడు, నడుస్తూ ముసలాయన ఓల్డ్ ఏజ్ వాక్ చేస్తూ కింద పడిపోతాడు. పక్కనే ఉన్న మనం పోతూ ఒక చేయుతో లిఫ్ట్ చేసి పక్కన నిద్దామనేటువంటి అది నాలుగు కారు ఉంటుంది, ఆ కారు లిఫ్ట్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోవడం ఉండదు. ఇది ఫస్ట్ ఎయిడ్. ఎందుకంటే మనమే ఉంటాము ఫస్ట్ ఎయిడ్ కోసం 104, 108 కాల్ బిల్ ఇచ్చి వచ్చేవాళ్ళు ఉంటాం కదా. అది హ్యూమన్ సైకాలజీ ఎంత మారిపోయిందంటే చాలా మారిపోయింది. మెకానికల్గా ఉంటాం మనం. ఎవరు వస్తారు, 104 చేస్తూ వస్తారు కదా, 108 చేసినట్టు. ఇది బాగలేదు. మనం అక్కడ మన కన్నెంతో యాక్సిడెంట్ జరిగింది, మనం 1 నిమిషం టైం ఇస్తాము, మనం పికప్ చేద్దాము, take them to the hospital, nearest spot, admit them. ఒక 1 hour or 45 minutes I can spare for this man. అది లేదు కదా. కాబట్టి నేనేమంటానంటే ఆ మనుషులకు మనం అది ఇన్కమ్ప్లీట్ చేయాలి. అది మనుషులో ఉన్నటువంటి స్వభావం మారాలి. మనం మారకుండా ఈ ఆర్గనైజేషన్ ఎందుకంటే ఆప్షన్ చేసుకుంటే కాకపోతే డైస్ చేస్తే ఆర్గనైజేషన్ ఒక మనిషి తీసుకొచ్చి కమిటెడ్ క్యాడర్ ఈస్ దేర్, కమిటెడ్ పీపుల్ ఆర్ దేర్. నా దగ్గరకు వచ్చారు, అమ్మాయి గారు వచ్చారు, నిజాం కాలేజ్ లెక్చరర్, సార్ మీరు రావాలన్నారు. నేను ఏం టీచ్ చేస్తుంటే టీచింగ్ బీఎస్సీ సీనియర్ స్టాఫ్ మెంబర్. ఇది ఎంతమందికి ఉంది? సమాజం ఈ విధంగా పెరగాల, సమాజం ఈ విధంగా డెవలప్ కావాలా, సమాజం ఈ విధంగా ఎవాల్వ్ కావాలా. సెల్ఫ్లెస్నెస్ అని అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జయంతి చేసుకున్నాం. ఎన్నో జయంతి 145, 159 చేసుకున్నాం. ఏంటి గాంధీ గారు చేశారు? సెల్ఫ్లెస్ సర్వీస్ చేయాలని. మనం ఎంతసేపు సెల్ఫ్ అని నాకేమొస్తుంది, నేను ఇది చేస్తే ఏమొస్తుంది, నేను ఈ మీటింగ్ పోతే ఏమొస్తుంది, నేను ఈ పని చేస్తే ఏమొస్తుంది. మీరు అడుగుతున్నారు. ఈ 4 పేజీలు నోట్ ఇచ్చారు. ఎవరైనా కానీ ధర్మం చేయదలుచుకుంటే, సాయం చేయదలుచుకుంటే, మీరు ఏదైనా ఏది తెలుసుకుంటే ఒక మనిషి కోసం, ఒక పేషెంట్ కోసం మీరు మీ యొక్క రిసోర్స్ ఉపయోగించండి, ఒక ఆశ్రయం ఇవ్వండి. ఇవన్నీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా వస్తున్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసం చాలా అవసరం లేదు. నేను ఈ మధ్య దుర్గలో ఐ వెంట్ టు హైటెక్ సిటీ. అక్కడ పెద్ద ఫౌండేషన్ ఉంది, ఓల్డ్ ఏజ్ ఫౌండేషన్ ఉంది. వేరే జిల్లాలో కూడా మధ్యన ఓల్డ్ ఏజ్ హోమ్స్ వస్తున్నాయి. అక్కడికి వెళ్తే నన్ను తీసుకెళ్ళారు. ఎవరున్నారంటే ఐ హవ్ సీన్ 2 classes ఆఫ్ పీపుల్. లేని వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఏదో షెల్టర్ ఇచ్చారు, ఫుడ్ షెల్టర్, అవసరమైతే డాక్టర్ వస్తాడు చేస్తాడు. ఇంకో కొంతమంది ఉన్నారు. దే ఆర్ వెరీ రిచ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, లెర్నడ్ పీపుల్. ఏజ్ 65, 70 ఉంటుంది. వాళ్ళు ఎదుగుదల స్వామి మాకు తెలిసినాడు. నేను రాగానే చక్రపాణి గారు వచ్చారన్నాను. సార్ మీరెందుకు వచ్చారు, మీరేంటో విజిట్ చేస్తున్నారంటే నేను వచ్చినా నేను ఇక్కడ పర్మనెంట్ నేను ఇక్కడ ఉన్నా, ఓటర్ ఇక్కడ అన్నాడు. ఎందుకున్నాను? భార్య తన ఇద్దరు ఉన్నారు. అంటే ఏం చెప్పాలి చక్రపాణి గారు, నాకు పెద్ద ఇల్లు ఉంది సిటీలో, అక్కడ ఉండమంటే అక్కడ దాన్ని మెయింటైన్ చేయడం కష్టము, రిపేర్ చేయడం కష్టము, ఫ్యూజ్ పోయింది, లైట్ పోయింది, ఆ రోజు లైట్ అంతా ఉండదు, వాటర్ ట్యాప్